తమిళ సినీ ఇండస్ట్రీలో విజయవంతమైన స్టూడియో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టెంపుల్ టౌన్ పిక్చర్స్తో కలిసి కనకదుర్గ టైటిల్తో ఓ సినిమా నిర్మిస్తోంది. అల్లరి నరేష్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్నారు. సుబ్బరాజు కీలక పాత్రలో కనిపిస్తారు. బివిఎస్ రవి కథ అందిస్తుండగా ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహ్గల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్. రవి నిర్మాతలు. శనివారం ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలైంది. తొలి సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్నదత్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ను అందించారు. హరీష్ శంకర్, మిక్కిలినేని సుధాకర్, కోన వెంకట్, ప్రశాంత్ వర్మ, మధుర శ్రీధర్, సుప్రియ, విద్యా కొప్పినీడు, పద్మ కస్తూరి రంగన్, అనురాధ గూడూరు, దివ్య విజయ్, హన్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్రవంతి చొక్కారపు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ, కనకదుర్గ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దర్శకుడిగా మాత్రమే కాదు, ఆ అమ్మవారిపై నాకు ఉన్న భక్తి కూడా దీనికి కారణం. ఈ కథ భక్తి గురించి మాత్రమే కాదు, జీవితంలో ఛిద్రమైన ఒక మనిషి తనకంటే గొప్పదైన శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథే ఇది. మా కథను నమ్మి అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ లాంటి సంస్థ ముందుకు రావడం, అలాగే టెంపుల్ టౌన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ను ఇంత నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మరి ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న అల్లరి నరేష్కి ఈ సినిమా కమ్ బ్యాక్ మూవీగా నిలుస్తుందో లేదో చూడాలి.